స్టోరీ. ప్రెజెంట్ ఫిలిం ఇండస్ట్రీలో భాషల మధ్య ప్రాంతాల మధ్య భేదాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతోంది. ఒక లాంగ్వేజ్ కి చెందిన యాక్టర్స్ మరో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే కాదు, హీరోలుగా మారి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటున్నారు. తమిళ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ తెలుగులో నటించారు. దళపతి విజయ్ ద్విభాషా చిత్రం వారసుడుతో అలరించారు. తెలుగులో హీరోలుగా మారిన కాలీవుడ్ స్టార్స్ ఎవరు చూద్దాం. కెరీర్ స్టార్టింగ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో పలు సినిమాలు చేశారు. టాలీవుడ్ లో ఆయనకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ శ్రీ ఆంజనేయం లాంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ మే 28న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ నల్లా నాగప్ప క్యారెక్టర్లో అదరగొట్టారు. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ పార్థిబన్ అంతకు ముందు రామ్ చరణ్ రచ్చలో చేశారాయన. అల్లు అర్జున్ వరుడు సినిమాలో ఆర్య విలన్ గా కనిపించారు. సింబు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ బాద్షాలో డైమండ్ గర్ల్ సాంగ్ తనే పాడారు. బాయ్స్ ప్రేమిస్తే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న భరత్ యువసేన లాంటి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేశాడు. తర్వాత స్పైడర్, హంట్ లాంటి మూవీస్ లోనూ నటించాడు. చిరంజీవి నటించిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా నరసింహారెడ్డి మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ సేతుపతి. తర్వాత ఉప్పెనలో రాయణం అనే పవర్ఫుల్ పాత్రలో అదరగొట్టేశారు. ఆయన తప్ప ఆ రోల్ మరొకరు చేయలేరన్నంతగా నటించి మెప్పించారాయన. డేట్స్ ఇష్యూ వల్ల కొన్ని తెలుగు సినిమాలు కూడా వదులుకున్నారు. అప్పటికే రెమో లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కాలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ని ప్రిన్స్ మూవీతో టాలీవుడ్ కి తీసుకొచ్చారు ప్రొడ్యూసర్ నాగవంశీ. అనుదీప్ కేవి డైరెక్ట్ చేశారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వచ్చిన డబ్బింగ్ బొమ్మ మహావీరుడులో రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. తమిళ స్టార్లను తెలుగులోకి తీసుకొచ్చి సాలిడ్ సినిమాలు తీసిన ఘనత దక్కించుకుంది సితారా సంస్థ. తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో సినిమాలు చేసి తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకుంటున్న టాలెంటెడ్ యాక్టర్ ధనుష్తో ద్విభాషా చిత్రం చేశారు. తమిళంలో వాతి, తెలుగులో సార్ పేరుతో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జునతో కలిసి కుబేరాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ధనుష్. డైరెక్టర్ గా కోమలి, హీరోగా లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రంగనాథన్. డ్యూడ్ మూవీతో ఆయన్ని తెలుగులోకి తీసుకొచ్చారు మైత్రి మూవీ మేకర్స్. తమిళంలో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ, హిందీలో సన్నీ డియోల్తో జాట్ లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించింది సంస్థ. అలాగే విశాల్ కూడా ఎప్పటి నుండో తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలని చూస్తున్నారు. వర్సటైల్ యాక్టర్ సూర్యాని అడాప్ట్ చేసేసుకున్నారు తెలుగు ఆడియన్స్. శివపుత్రుడు నుండి ఆయన ప్రేక్షకులకు పరిచయమే. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేశారు ఇక్కడ. సితారా సంస్థలో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాథం అండ్ సన్స్ సినిమాతో తొలిసారిగా తెలుగు సినిమా చేస్తున్నారు సూర్య. టీజర్ మూవీ మీద అంచనాలు పెంచేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం. సూర్య తమ్ముడు కార్తీ కూడా తెలుగులో ఫ్యాన్ బేస్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. నాగార్జున ఊపిరి సినిమాతో కార్తీని టాలీవుడ్ కి తీసుకొచ్చారు వంశీ పైడిపల్లి. సీను క్యారెక్టర్ తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు కార్తీ. సూర్య తర్వాత కార్తీతో కూడా తమ బ్యానర్లో సినిమా చేస్తున్నారు నాగవంశీ. మ్యాడ్ 2 డైరెక్టర్ కళ్యాణ్ శంకర్తో కార్తీ 30వ సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో దాసరి గారి దర్శకత్వంతో పాటు 9 నెలలు లాంటి పలు తెలుగు సినిమాలు చేశారు చియాన్ విక్రమ్. తర్వాత శివపుత్రుడు నుంచి డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అపరిచితుడు, మజా, మల్లన్న, ఐ, ఇంకొకడు లాంటి చిత్రాలతో అలరించారు. ఖుషీతో డైరెక్టర్ గా టాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు. పాపులర్ కాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య. అందులో క్యామియో చేసిన సంగతి తెలిసిందే. తర్వాత నాని, కొమరంపులి సినిమాలు డైరెక్ట్ చేశారు. కొంత గ్యాప్ తర్వాత మహేష్ స్పైడర్లో విలన్ గా కనిపించారు. సరిపోదా శనివారంలో క్రాక్ కాప్ క్యారెక్టర్లో అదరగొట్టేశారు సూర్య. తమిళ్, హిందీలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ ఆర్ మాధవన్. సఖీ సినిమా నుండి తెలుగు ఆడియన్స్ కి సుపరిచితం. ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఇక్కడ డబ్ అయ్యాయి.
నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచిలో స్టైలిష్ అండ్ క్రూషియల్ విలన్ గా కనిపించి అలరించారు మాధవన్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.